ఊహించని దానికంటే మేలైన స్థితిలో నేను పెట్టాలనుకుంటా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఊహించవు, యాక్చువల్లీ నువ్వు అనుకో. నేను హోటల్లో రిసెప్షన్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు నెలల తరబడి రోజుకి 5,000, అప్పుడు నా జీతమే 4,000. నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు రోజుకి 5,000 రూము కడుతూ వాళ్ళు హోటల్లో ఉండేవారు. ప్రైజ్ ద లార్డ్. ఆ బిల్లు ఆ కంపెనీ పేల్చేసేది. వాళ్ళు బయటికి వెళ్తే కారు వచ్చేది. వాళ్ళు ఏ ఊరు నుంచి అక్కడికి వస్తే వాళ్ళ కోసం ఫ్లైట్ బుక్ అన్నీ కూడా వాళ్ళ జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టలేదు. అంతా ఎవరు ఇచ్చేవారంటే ఆ కంపెనీ ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళే పే చేసేవారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే నేను వాళ్ళందరినీ చూసే రిసెప్షన్లో నించొని రూమ్ ఇచ్చేవాడిని. అయితే వాళ్ళని రోజు చూస్తున్నప్పుడు ఫారినర్స్ వచ్చేవారు, ఇటలీ వాళ్ళు వచ్చేవారు. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే, నేను అడిగాను దేవుడు, నేను ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే నా సొంత డబ్బులతో ఎక్కకూడదు ప్రభువా అన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరికీ ఆ గౌరవం దక్కింది కదా. నేను ఎక్కినప్పుడు మాత్రం నేను నా సొంత డబ్బులతో, నాది డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను కొనుక్కోకూడదు అనుకున్నా. చాలా విచిత్రంగా అడిగాను అనుకుంటున్నారు కదా. నేను నిజంగా అలాగ అడిగాను, దేవుణ్ణి అడిగాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5 years తర్వాత నాకు ముంబైలో జాబ్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ముంబైలో జాబ్ వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్, ఫస్ట్ టైం ఫ్లైట్ టికెట్ వాళ్ళు పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. 15 రోజులు హోటల్లో ఉన్నాను. 15 రోజులు హోటల్లో ఉన్నాను. రోజుకి 7,000 వాళ్ళే కట్టారు. రోజు ఆఫీస్కి వెళ్ళడానికి కారు వాళ్ళే పంపించారు. మనం ఊహించాను. నేను ఎక్కడి నుంచున్నాను? ఫస్ట్ రిసెప్షన్లో నించున్నాను. నేను అనుకున్నాను, ప్రభువా ఇది సాధ్యమా? నేను ఏమడిగాను? ఫ్లైట్ ఒక్కటే అడిగాను. ఒకవేళ నేను ఫ్లైట్ ఎక్కితే అప్పుడు నాకు ఫ్లైట్తో పని లేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఉద్యోగం ఇక్కడ, తల్లిదండ్రులు ఇక్కడ, అందరూ ఇక్కడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు నాకు ఆ యొక్క అంత దీనిగా అవసరం లేదు అని. కానీ నీకోసం దేవుడు ఏం దాచి ఉంచాడో నీకు తెలీదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కా నాకు తెలియదు. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా నేను ఎప్పుడు తెలుసా, నేను ఫ్లైట్కి డబ్బులు పెట్టుకున్నాను సిస్టర్ని కలడానికి వెళ్ళినప్పుడు అంతే. అప్పుడే నేను ఫ్లైట్కి నా డబ్బులకి పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత నేను వెళ్ళే ప్రతిదీ, పోయిన నెలలో కూడా నేను బెంగళూరు వెళ్ళాను, కంపెనీయే. ఎక్కడ ఉన్నా కంపెనీయే. నేను గుంటూరుకి వెళ్ళిన కంపెనీయే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అనుకోవచ్చు, సాధ్యమా? ఇట్ ఈస్ పాసిబుల్. గాడ్ విల్ చేంజ్ ద స్టేట్. నీ యొక్క స్థితిని ఆయన మార్చే దేవుడు. బట్ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ప్రైజ్ ద లార్డ్.